హలో హాయ్ దోస్తులు, నేను మీ క్యాబ్ డ్రైవర్ రవి. సో అన్న కొందరు చెత్తనా కొడుకులు నోరు ముయించడానికి నేను మళ్ళీ డ్యూటీకి రంగంలో దిగుతున్నా అన్న. నేను ప్రజెంట్లీ చూడండి, ఇది మా ఊరానా. ఇగో మా ఇంటి కాడికించి నేను వెళ్తున్నా. యాక్చువల్ గా మా ఇల్లు, మా ఇంటి కాడికించి నేను వెళ్తున్నా. కొందరు బ్యాడ్ వేస్ట్ నా కొడుకులు నాకు వేస్ట్ కామెంట్లు పెడుతురు. నేను ఎందుకు రాలే ఎన్ని రోజులు డ్యూటీ కంటే చెప్తా అధికంగా. మా ఊరు నుంచి అయితే బయలుదేరినా, ఇక డ్యూటీకి అయితే వేస్తున్నా. ఒక 2 జతలు బట్టలు వేసుకున్నా, ఇక మంచిగా డ్యూటీ వేద్దామని చెప్పేసి. ఇన్ని రోజులు ఎందుకు రాలే అంటే చెప్తా. ఇక్కడ నుంచి నాకు ఎయిర్పోర్ట్ రానికి 1/2 అవర్ అన్నా. మన గచ్చిబౌలి నుంచి ఎంత టైం పడుతుందో మా ఊరు నుంచి ఎయిర్పోర్ట్ రానికి అంత టైం పడుతుంది నాకు. ఎయిర్పోర్ట్ అయితే వస్తున్నానా. ఇప్పుడు నాకు కొడుకు పుట్టి చచ్చిపోయిండనా. నాకు కొడుకు పుట్టి చచ్చిపోయిండు. మా ఆమె అనాథ. మా ఆమెకు అమ్మ నాయన ఇంకా ముందు ఎవరు లేరు. మా ఆమెకు మొత్తం నేనే చూసుకోవాలి ఆమెకు. అందుకోసం ఇన్ని రోజులు ఇంటికాడ ఉన్నానా. కొందరు వేస్ట్ నా కొడుకులకు ఎట్లా అంటే, రవి 4 రోజులు వచ్చిండు, యూట్యూబ్ లో పైసలు బాగానే వస్తున్నట్టు ఉన్నాయి, అందుకే వీడియోలు చేస్తలేడు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. ఇక చక్కగా ఓడరోడ్ చక్కగా షాద్నగర్ బైపాస్ 4 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్లు అంతే. అంత కథ ఏం కాదు. డ్యూటీకి అయితే వస్తున్నా నేను. ఆ కామెంట్ వేసిన మాత్రం మనకి ఇచ్చిపెట్టాను నేను. అని కొడుకు అని గుద్దంతా వాళ్ళంతా ఎయిర్పోర్ట్ లో పట్టుకొని. మనకు అట్లా ఏముండదు. మనకు ఏ డ్రైవర్ కి ఏమన్నా మనం బరాబర్ వస్తాము. ఇది ఇంకా ఊరు వస్తాను. మా తండ దాటినా ఇంకో తండ వస్తుంది. నీకు ముంగలు కనిపిస్తుంది ట్యాక్సీ. అది మనవాడే. మనం ఇట్లా వస్తుంటే ఊరుకోవాలి కలుస్తాడు మనకు, మనతో పాటు డ్యూటీకి రానికి. ఇప్పుడు మనవాడే ట్యాక్సీ. ఇది కనిపిస్తుంది కదా, ఇది క్యాబ్ వస్తుంది చూడు. దిగి వస్తుంది పైల్వాన్. పోని అంటుండు. మనకు అట్లా ఏముండదు మనం వస్తున్నామంటే సార్ మనకు అన్నా అని చెప్పేసి మనకు ఊరుకోకూడదు కలుస్తాడు. డ్యూటీకి వస్తున్నాం అన్న ఫోన్ చేసి పోతున్నారంటే మన కోసం వేడి చేస్తారు. మనతో పాటు రానికి ఊరికి కూడా వేడి చేస్తాడు. మనకు అట్లా ఏముండదన్నా. ఎందుకంటే మనం వేరే ఉంటాంలే. మన తీరు క్యాబ్ డ్రైవర్ రవి అని అంటే చెప్తున్నా కదా అన్న. మావాడేయుడు ఇట్లా మనకు దగ్గర 10-15 ట్యాక్సీలు అటాచ్ అవుతాయి మన బ్యాచ్ లో. మనం పోతుంటేనే. అందుకోసం మనం అంత డేర్గా ఉంటాం. మనం ఎవరికి అంత మొదబరి చెప్పకుండా. ఎక్కడో కాదు, ఇది మా షాద్నగర్ అయితే వచ్చిన. ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి దగ్గర ఒక 28-27 కిలోమీటర్ వస్తాను. అంటే 40-45 మినిట్స్ లో వచ్చేస్తాం ఆరామ్స్. అక్కడిక్కడ ఆపుకుంటా, చాయ్ తాక్కుంటా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొందరు హొల్లముండా కొడుకుల నోళ్ళు ముయించడానికే మన డ్యూటీకి అయితే వస్తున్నా నేను. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే యూట్యూబ్ చేసుకున్నాడు, బాగానే పైసలు యూట్యూబ్ నుంచి పడుతున్నాయి నెలకు అని చెప్పి చెప్తున్నారు. ఆ కొడుకులు ఏం మన ఇంట్లో వచ్చి చూస్తలేదన్నా. మనకేం ప్రాబ్లం ఉందో, మనకేముందో. సో ఇది మా షాద్నగర్ నుంచి అయితే వస్తున్నా నేనైతే. సో అన్న మా షాద్నగర్ అయితే ఆగినా. మా దోస్తులు వస్తారు. ఇంకా ఇద్దరు దోస్తులు వస్తున్నారు. వాళ్ళ విధంగా క్యాబే ఎప్పటి నుంచో జమానకించి. సో వస్తున్నా అన్న. ఒక్కొక్కడు అంటాడనా, వాడు కామెంట్ పెడుతుండు కానీ వానికి నాకు దొరకాలి కానీ మామూలు ఉండదు. వాని గుద్దంతా ఎయిర్పోర్ట్ లో వాళ్ళంతా ఎవడైనా కానీ ఎవరినయ్యా రూపాయి ఎవడు తింటలేడు. ఒక డ్రైవర్ ఉన్నప్పుడు డ్రైవర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనోడా పరయోడా కాదు, కూర్చొని చర్చ చేసుకోవాలి. అంతే కదా. మనం తెలంగాణలో ఉంటున్నాము, హైదరాబాద్ లో ఉంటున్నాం అని చెప్పేసి బయట వచ్చి నడుపుతున్నాడు అని చెప్పేసి ఇట్లా విమర్శలు నేను ఎవరు అట్లా చేయను. ఎందుకంటే డ్రైవరే. బయటకి ఎవరు పుణ్యానికి ఏం పైసలు ఇస్తలేరు. అంతే కదా. ఆడిగిన మనలానే కష్టపడుతున్నాడు. ఆడు మనోడా బయటడా అని చూసే ముందు మన వృత్తి ఆయన వృత్తి ఒకటే, డ్రైవర్ ని గౌరవించాలి. ఇది వాస్తవం. నా ఫిలాసఫీ ఒకటే. ఆడు పరాయుడు అయితే ఆయన గురించి మనము అలా తప్పుగా మాట్లాడవద్దు. సంజాయించి చెప్దామన్నా. ఎవరు తొందర పడకండి. మనం ఎప్పుడు మన ఊర్లోనే ఉంటాం కదా. మనం కూడా బయట ఊర్లో అక్కడికి పోతాం కదా అన్న. శంషాబాద్ అయితే వచ్చినా అన్న. ఇక కింద మీద పడుకుంటా. శంషాబాద్ గా ఉన్నాయి. చాయ్ తాగుదామని ఆపినాము. చాయ్ అయితే తాగుతాం. ఇక దోస్తులందరూ అనుకున్నా ఇక చాయ్ అయితే తాగుదాం. ఇక చాయ్ తాగేసి బండి అయితే తీద్దాం మనం. చాయ్ తాగినాక చక్కగా ఎయిర్పోర్ట్కోవాలి. ఇక మనది మినీ బండి కాబట్టి ఇక మనం జర్రను వేసుకొని వెళ్ళిపోవాలి సీట్లకి. అంతే తగ్గదిగా.
అన్నాలో ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చిన మొత్తానికి చూడండి సిఎన్జి లైన్ ఎంత పెద్దగా ఉందో. వామ్మో వామ్మో. ఇక మనకైతే మన ఫోన్ మనం మినీ బుకింగ్ అయింది మనకు వచ్చేది. మనం మినీ బుకింగ్ అవుతున్నాం లోపలికి అయితే. చూడండి సిఎన్జి లైన్ ఎంత పెద్దగా ఉందో ఒకసారి మీరే చూడండి. ఈ టైంలో గిట్టంగా ఎంత పెద్ద సిఎన్జి లైన్. నేను ఇది వేసుకోవడం కంటే నా సీట్లో ఎక్కడంటే అక్కడ వేసుకోవడం బెస్ట్. ఎట్లా వెయిటింగ్ ఉంటారులే కదా. లోపలికి పికప్ అయితే అవుతున్నాం అనేవిగా. లోపల ఎట్లెట్లుందో ఏమేమి ఉందో మొత్తం గొల్లాలు. ఇన్ని రోజులు మనం పోలేము. చూడాలి లోపల ఎట్లుందో ఏముందో, లెక్కలు కథలు అన్ని. చాలా మందికి పికప్ ఇట్లా తెలియదు అన్న లోపలికి. కొత్త వస్తుంటారు కదా. మనం చూపిస్తాం లోపల ఎట్లా పికప్ చేసుకోవాలో. లోపల పికప్ అయితే వచ్చినాం మన మినీ లాస్ట్ ఉంటుంది బోర్డు కనిపిస్తుంది కదా. ఓలా మినీ పోతున్నాయంటే పోతున్నాయి అన్న. మంచిగా బండ్లు అనేది చూడాలి ఏమవుతుంది ఏందో లెక్కలని. గొల్లాలు మనకు పికప్ అయితే చేసుకుందాం. సో అన్న మనం ఎయిర్పోర్ట్ నుంచి మాదాపూర్ అయితే వచ్చినాం మన. ఏం బిల్లులు ఇవి అమ్మ బిల్లులు చల్లకుండా మరి ఇంత టూ మచ్ అయితే ఎట్లా అన్న. చూడండి ఇక మనకు ఓలో కూడా ఆఫర్ పెట్టింది. 200 రూపాయలు కస్టమర్ కి ఆఫర్. 35 కిలోమీటర్ వచ్చినాం. 48 మినిట్స్ 650 రూపాయలు మనకు వచ్చింది. క్యాష్ కలెక్షన్ వచ్చేసింది. సేకరించిన నగదు 878 అంట. ట్రిప్ బ్యాలెన్స్ 221. 200 ఆడేసి దీంట్లో కస్టమర్ దానికి 1000 రూపాయలు, 200 రూపాయలు ఆడు దానికి వచ్చారు పెట్టింది అన్నమాట. సో ఇక చూడాలన్నా ఏదైతే వెయిట్ చేద్దాం. దీంట్లో కొంచెం గల్లీలో ఉన్నాం మనం. గల్లీలో కొంచెం బయటకు పోవాలి. ముందు దయ్యాలు ఉంటున్నాయంట గల్లీలో. మరి కుండాపూర్లో అనుకున్నప్పుడు ఇంకా ఎత్తి వాడేసింది కార్ని. అందరు అంటారా క్యాబ్ అంటే అమ్మ ఎంజాయ్ చేయవచ్చు, లైఫ్ పాస్ లైఫ్ అనుకుని వస్తారు హైదరాబాద్. కానీ అంతా కాదు సినిమా. ఇక్కడ టైం చూస్తే 1:30 అవుతుంది అన్న. టైం 1:30 అవుతుంది. బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా బుకింగ్ అవ్వలేదు. నేను ప్రజెంట్లీ ఇప్పుడు కొండాపూర్లో ఉన్నా. మనం అనుకుంటారులే కొత్త ఈ అమ్మ అన్నోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పాస్ లైఫ్, మంచి మంచి పూరీలు ఎక్కుతారు కార్లా, అమ్మ డిచ్ అనుకుంటారు. కానీ అయ్యో ఇట్లా రోడ్ మీద ఒక్కడే కారు పెట్టుకొని ఇట్లా అనుకున్నప్పుడు పిచ్చలు నెత్తికితాయి కొడుకున్నారు ఒక్కొక్కరికి. ఎవరికైనా సరే కానీ అన్ని దాటుకొని ఉండాలి. అప్పుడు మీ ఊరు విలేజ్ స్థాయిలో మీరు ఉన్నప్పుడు మీకేమనిపిస్తా అంటే, ఊర్లలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే సిటీలో ఉండాలి లైఫ్, క్యాబ్ అని చాలా కలలుగా అంటారు. మీరు అక్కడ ఉండి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మాకేమో మీది మంచిగా అనిపిస్తుంది అన్న. ఇది పెద్ద ఇది కాదు. సో ఇక గంట సేపైనా అనుకుందాం. ఇక నిద్ర వస్తుంది. లేదా 3 గంటలకు ఆన్ చేద్దాం. పడదేమో చూద్దాం. ఎప్పుడు పడుతుందా లేకుంటే సికింద్రాబాద్ స్టేషన్ పడుతుందా ఇక్కడ చూద్దాం అన్న. ఇక్కడ పడితే అక్కడ కొట్టుడే పొద్దుగా లేచినాక. టైం 3 అవుతుందన్నా. ఇంక గంట అనుకున్నా. లేచి ఆన్ చేసిన బుకింగ్ అయితే 5 నిమిషాలు అవుతుంది. లేచి బుకింగ్ అయితే ఆన్ చేసిన అన్న. పడాలి, ఇక పడితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళా 3 నుంచి 4:30, 5 వరకే లాస్ట్ బుకింగ్లు మోగుతాయి. తర్వాత మళ్ళీ మోగవు. ఇట్లా అయిపోయింది పరిస్థితి. కాబట్టి బుకింగ్ అయితే ఆన్ చేసిన. ఇంకా పడితే ఇక ఎటు పడితే చూడాలన్నా. ఇక ఐ థింక్ పడితే ఎయిర్పోర్ట్ అయినా సికింద్రాబాద్ స్టేషన్ అయినా ఈ టైంలో వేరే ఎక్కడ బుకింగ్ అయితే మోగవు. చూద్దాం ఎక్కడ పడుతుందో.
ఏం దరిద్రమన్నా ఇది అమ్మ బతుకు. 3 గంటల కాంటెస్ట్ పెడితే ఒక్క బుకింగ్ పడతలేదు. పడ్డది కానీ 120 రూపాయలు 110 రూపాయలు 2-3 బుకింగ్లు పడ్డాయి. అంతే అయిపోయింది. ఒక్క బుకింగ్లు పడతలేవు. దాదాపు అమ్మ ఇంత మరి ఇంత ధరల మీద ఆయన ఏడంటే ఆడనే అనుకున్నారు డ్రైవర్లు అందరూ, క్యాబ్ డ్రైవర్లు. ఏడ ఉన్నది ఆడనే, ఏడ బండి ఆడనే ఆగినాయి మొత్తం. అలా తిట్టుకోంగ మనకు ఒక ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే వచ్చిందనా. పోతున్నాం ఇక మనం పికప్ అయితే లోపలికి. ఫోన్ చేస్తుంది కస్టమర్. మనం మొత్తానికి కొండపైతే ఎయిర్పోర్ట్ అయితే వేసుకొచ్చినా అన్న. ఇక ఇది దింపేసిన. ఈ బిల్లు అయితే ఎట్లా నా సంసారం, ఇక ఈ బిల్లు అయితే ఎట్లా మన సంసారాలు మొత్తం ఆగమైపోతాయన్న. ఒకనొకటంలో కొండాపూర్ నుంచి వస్తే మినిమం 1000 రూపాయలు బిల్లు వస్తుంది. మినిమం బిల్ 1000 రూపాయలు అన్న. మినిమం బిల్ 1000 రూపాయలు వస్తుండే. ఏందన్నా ఇంత మరి ఇంత ఘోరం అయిపోయింది. ఒకసారి చూపిస్తా, మీరే చూడాలన్న ఒకసారి. పక్కన ఆపుతా, ఇక్కడ ఆపి చూపిస్తా మీద. చూడన్నా ఇగో 712 రూపాయలు టోటల్ బిల్ ఇది. ఇంకా మనకెంత ఇస్తాడో తెలియదు. ఇంకా సెల్ఫీ అంట ఈ బొచ్చులో. ఇంకా సెల్ఫీలు ఇంకా ఇచ్చే పైసలకు మీరే చూసారు కదా. 3 గంటలకు ఆన్ చేస్తే 5 గంటలకు ఏ బుకింగ్ ఇవ్వలేము మనకు. 586 టోల్ కలిపి 60 రూపాయలు టోల్ 586 రూపీస్ వచ్చినాయి మనకు. ఇట్లయితే ఎట్లా నా సంవత్సరాలు. ఇక పార్కింగ్ లో అయితే పోదామన్నా. ఇంకా మనం పార్కింగ్ లో అయితే వెళ్ళిపోదాం. ఏం చేస్తాం ఇక సిటీలో లేవు బుకింగ్లు, ఏడ లేవు, తప్పది ఇక మనకి అంతే. నేను బిల్లులు ఇట్లా ఎందుకు అయిపోయినా ఇటంగా ఒక ఫుల్ వీడియో పెడతా అన్న. బిల్లులు ఇట్లా అవడానికి కారణం ఎవరో అది ఫుల్ వీడియో పెడతా మీకు. ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు, ఎవరి వల్లనో కాలే, ఇది మన డ్రైవర్ల వల్లనే అయింది ఇది ఇట్లా. అది కూడా పెడతా నేను. చేసింది ఎవరు ఏంది కథ మొత్తము మనకు మొత్తం తెలుసు. మనం ఎప్పటి నుంచో ఉన్నాం మనకి ఇది ఓలా ఓవర్ ఫీల్డ్ అనే దాంట్లో. బుకింగ్ అయితే వచ్చిందనా ఎయిర్పోర్ట్ లో. దగ్గర ఎంత అంటే 2 గంటలనా, ఎగ్జాక్ట్లీ 2 గంటలు పట్టింది మనకు బుకింగ్ రానికి ఎయిర్పోర్ట్ ను. మినీ మన బండి మీనే, మన బుకింగ్లు మీనే కాబట్టి ఇక మనం వెళ్ళి చూడాలన్నా మనకి ఎట్లా వస్తుంది ఏంది కథ అనేది. లోపల పికప్ అయితే వెళ్తున్నా అన్న. రోడ్ ఎక్కడ కాకుండా వేసేసిండు ఎయిర్పోర్ట్ రోడ్. ఏది సరిగా చూసుకోలేడు. ఎక్కడ పోయి కాంట్రాక్టర్ బతకాలి. ముందర నుంచి వస్తుండు. ఆలిమా పక్కన సిఎన్జీ లైన్లు పెట్టిరు. ఇక్కడ పోయి లొల్లి పంచాయతీ ఏ పనులు అయితే ఒక్క మంచి పనులు ఉండవు ఎయిర్పోర్ట్లో. కానీ ఒక డ్రైవర్ ఇంకో డ్రైవర్ పెద్ద శత్రువులమే చూస్తాడు. కానీ మనోడేలా బై కాంప్రమైజ్ అని అస్సలు ఉండదు. ఏమ్రా అంటే ఏమ్రా అనుకుంటారు. ఏం లొల్లి ఏం పంచాయతీ కానీ చూడండి మొత్తం జామ్ అవుతుంది లోపల పికప్ లో అయితే. ఏందో ఏమో నాయన. సిటీలో ఉంటే బుకింగ్లు పడతలేవు, ఈడ ఉంటే ఫ్లైట్లు దిగుతలేవు, కస్టమర్లు వస్తలేరు. ఇప్పుడు ఎట్లయింది తెలుసా క్యాబుల బతుకులు. పులి మీరా సవారి లాంటిది. అమ్ముదామన్న విధంగా అమ్ముదామంటే ఇక వాళ్ళకు ఇళ్లకు చిట్టులు అవి ఇవి కట్టబడి చాలా ఉంటాయి. కారం వేసి డ్యూటీ చేసి అని కాలం కట్టలేము. దీంట్లో నడపలేము, బుకింగ్లు పడతలేవు. ఇది ఒక ధమాకరా అట్లా అయిపోయింది మొత్తం. సో నా మొత్తానికి అయితే మనం ఇక్కడ మియాపూర్ దగ్గర దింపినామనా. ఈ బిల్ ఏమొచ్చిందనా అసలుకి. అబ్బా ఇట్లా బిల్ అయితే కష్టం. చూడన్నా ఇగో 34 కిలోమీటర్స్ 36 కిలోమీటర్ కి 580 రూపాయలు బిల్ వచ్చింది. చూడండి 754 మొత్తం ఛార్జీ. మహానుభావుడు. ఏముందనా బుకింగ్ లైన్ కావాలి. చూస్తే ఎంత బుకింగ్ అయితే ఎంత చీప్ బుకింగ్ వస్తున్నాయి.
సో నా టిఫిన్ చేసిన అన్న, ఇగో ఇదే హోటల్ పక్కన హోటల్లా రోడ్ మీద. అంతే ఇక ఈ ఫీల్డ్ లోకి రావాలనుకుంటే అన్ని ఏడ్చుకోవాలి. ఇక పెండం, పిల్లలు, మంచి చెడు, ఆరోగ్యం, తొక్క తోలు అన్ని ఏడ్చుకోవాలి. రోడ్డు మీద తినాలి, రోడ్డు మీద వండాలి, అంతే బతుకుగా. టిఫిన్ చేసిన, బుకింగ్ అయితే ఆన్ చేసిన, ఎక్కడ చూద్దాం అన్న. ఇక ముచ్చటగా 3వ బుకింగ్ చేసుకొచ్చిన అన్న. ఎక్కడ ఉన్నామంటే మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్టార్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ లో ఉన్నాం అన్న. బయటకు వెళ్తున్నా. ఏం బిల్లులన్నా ఇవి. ట్రాఫిక్ చూస్తే 40 నిమిషాలు 50 నిమిషాలు 10 కిలోమీటర్ దింపనికి. ఏం బిల్లులు ఇవి అసలుకి. అరే సెక్యూరిటీ మామ్, సలాం వాలేకుమ్ జీ. అంబులెన్స్ డ్రైవర్లు చూస్తా ఉన్నారు గిరాకీ వస్తాయమని చెప్పేసి. బయటకి వెళ్తున్నా, చూద్దాం. చూడండి అన్న, ఇగో కొత్త కొత్త కార్లు కొనే వాళ్ళకి ఇవే చూపిస్తున్నా చూడండి ఒకసారి. 13 కిలోమీటర్లు వచ్చిన 40 నిమిషాలు 238 రూపాయలు వచ్చినాయన్న. ఇంకా ఇవే కొత్త కొత్త కార్లు కొనటం. కొత్త కార్లు పాస్ లైఫ్ అని చెప్పేసి అంత ఆగం చేసుకోకుండా ఎవరు కొనకండి కొత్త కొత్త బండ్లు. ఈ ఫీల్డ్ రాకండి అసలుకి. ఇద్దరం పడ్డదాకా చూడండి. 130 రూపాయలు అంట. 130 రూపాయలు అంట. 130 రూపాయలు 130 రూపాయలు. అన్ని పైసలు ఏమిటో అర్థమైతే లేదు నాకైతే. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తాయి ఈ బుకింగ్లు కొడితే. అరే ఏందన్నా ఇది మరి టూ మ్యాచ్గా ఉంది. 100 రూపాయలు బుకింగ్ అంట, 120 రూపాయలు బుకింగ్ అంట. ఏంది 98 అంట, 99 రూపాయలు బుకింగ్ అంట. ఏమ్రా నాయన ఇట్లా అయిపోయింది మొత్తము. గంట సేపు డ్రాప్ చేసి కూర్చున్నా. 100, 120, 100, 120, 100, 120. ఈ బిజినెస్ బ్లాక్ ట్రేడ్ అమ్ముకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అన్న ఇంకోటి అదే బుకింగ్. ఇంకా మనకు గంటకు బుకింగ్ పడుతుంది. పక్కన నల్లగానే 10 కిలోమీటర్లు 180 రూపాయలు చూపించింది. ఇది వెళ్దాం, వెళ్ళి చూద్దాం. దింపినా ఇక్కడ నల్లగండ్ల అప్పర్లో దింపేసి బయటకు అయితే వస్తున్నా. ఎంత వచ్చిందో చూపిస్తా బిల్లు చూడండి. ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కోవచ్చు ఇక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఆ బిల్లులతో. నాకు అట్లా అనిపిస్తుంది. ఈ బిల్లులు ఇంతగానో బిల్లు ఎట్లా నాయన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మాకు. వాము సీతాఫలం ఒక 8 వచ్చినాయి. కానీ చూద్దాం 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 ఎంత వచ్చింది, ఏంది సంగతి, ఏంది కథ. మిస్టర్ క్యాబ్ డ్రైవర్ రవి చూపించారా, నీ సబ్స్క్రైబర్ చూపించారా, పరేషాన్ చేయకు. ఎంత వచ్చింది ఏంది అనేది చూపిస్తున్నానా సార్. చూడండి మీరే చూడండి ఒకసారి. ఇగో 180 రూపాయలు వచ్చింది. 9.5 కిలోమీటర్ వస్తే. దీంతో మన ఎంట్రీ ప్లేన్ మొత్తం 4 ట్రిప్పులు 1400 అయినా. పొద్దుగాల 3 గంటలు వేసినాం మేము ముందరనే. చూద్దాము ఎంత అవుతుంది అనుకుంటా. అది దగ్గర 2 గంటలు అవుతుందా, 2 గంటలు అవుతుంది కూర్చొని. ఒక్క బుకింగ్ వస్తలేదు. ఆగమే మొత్తం ఈరోజు. దందా నైట్ నుంచి మేల్కొని అంతా ఇది చేసుకుంటే ఏంద్రనైనా ఇది అమ్మ లేదు. అయిపోయింది. 2 గంటలు అయిపోయాయి. బుకింగ్ లేవు, బొచ్చు లేవు. తిప్పి కొడితే 1500 మంది చేయలేము మనం బిజినెస్. పొద్దుగాల నుంచి 3 గంటలు లేచి అలా 5వ బుకింగ్ వేసుకొచ్చిన దీని తల్లి ఇన్ఆర్బిట్ మాల్. చూద్దాం మన ఎంత వచ్చింది మనకు చూపిస్తా. ఈ బిల్లులు అసలుకి చెప్పలేము. ఇక చూడండి 14 కిలోమీటర్కి 230 రూపాయలు. ఇట్లయితే ఎట్లా నా సంవత్సరాలు. ఇక 5 బుకింగ్ అయితే పూర్తి చేసుకున్నామన్నా. ఆగి 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 వస్తుంది. అమ్మ ఈ వర్షం గిటంగా వస్తలేదు, బుకింగ్ గిటంగా వస్తలేదు. వర్షం పడ్డా అనుకో కుమ్ముడు కుమ్మేస్తా. నైట్ నుంచి మొత్తం తీసేస్తాం. మొత్తం వారం ఒకటేసారి అట్లా కుమ్ముతా ఖాళీ వర్షం పడితే. ఇప్పటికి దాదాపు 2 గంటలే అన్న. 2 గంటలు గంటకు బుకింగ్ వస్తుంది అంతే అన్న. ప్రతి ఒక్కరు చెప్తున్నా అన్న, లేదు బిజినెస్. కార్లు కొనుక్కోకండి, కొత్త కార్లు వస్తుంది దాన్ని జోలికి పోకండి అన్న. అనవసరంగా తెచ్చినప్పుడు బాగానే ఉంటుంది.
తెచ్చినప్పుడు దాంట్లో మనకు మోజు బాగానే ఉంటుంది అన్న. నైట్ పగలు కొడతారు, ఎటో అట్లా వేస్తారు. కానీ అది పాతగా అయ్యే కొద్ది పాతగా మనకు చుక్కలు చూపిస్తుంది. అది చెప్తున్నా కదా, నేను ఎంత చేసినా 2200 చేసిన నిన్న ఈ టైంకి బండి వేసుకొని ఇంటికి. నేను నైట్ బండి వేసుకొని ఇంటికాడ నుంచి వస్తే ఇంత చేసిన. బిజినెస్ లేదు, ఏం లేదు అన్న. ఎవరు కొత్త కార్లు కొనుక్కోకండి. 1000 రూపాయలు డీజిల్ పోయినా గిట్టంగా నాకు ఎన్ని మిగిలినాయన్నా? కలిపి 1200 రూపాయలు మిగిలినాయి. ఈ లెక్కల అంటే ఇక వేరే ఉంటుంది అన్న. ఇక సో పాత కార్లు ఉన్నోళ్ళు నడుపుకోండి, కానీ కొత్త కార్ల జోలికి మాత్రం ఎవరు పోకండి అన్న. కొత్త బండ్లు ఎవరు కొనుక్కోకండి. బిజినెస్ అనుకూలంగా లేదు. 24 గంటలు డ్యూటీ చేస్తే 1200 రూపాయలు మిగిలినాయి అన్న. చూడండి నా, ఇగో ఆ ట్రిప్పులు వేసిన 2266 రూపాయలు చేసిన. దీంట్లోకి మినిమం నాకు 1000 రూపాయలైనా నాకు డీజిల్, నాకు ఖర్చులు 1000 రూపాయలైనా పోయి ఉంటుంది అన్న వాస్తవానికి అయితే. కాబట్టి ఎవరు ఓకన్నా ఇప్పటి నుంచి నేను ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తా. ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తా. ప్రతి ఒక్కరు చెప్తా. ఏ డ్రైవర్కైనా ఏడే ప్రాబ్లం అయినా గిట్టంగా నాకు మెసేజ్ చేయండి, నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను బరాబర్ వస్తా. అది ఏ ప్రాబ్లం అయినా సరే, ఏడే ప్రాబ్లం అయినా సరే, హోల్ సీట్ అయినా సరే, దాని అమ్మ ఏడైనా సరే, క్యాబ్ డ్రైవర్ రవి గారు వస్తాడు, బరాబర్ సెటిల్ చేస్తాడు ఏదైనా సరే అన్న. మీరు మాత్రం కొత్త బండ్లు ఎవరు కొనుక్కోకండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ డ్రైవర్ల ఛానల్ అయితే దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. ఇక తగ్గేది ఇప్పటి నుంచి బరాబర్ వీడియోలు వస్తాయి.